నమస్కారం. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహిళలలో రక్తహీనత అలానే పౌష్టికాహార లోపం అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ బి శ్రీనివాసరావు గారు ఉన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి విచ్చేశారు. మరి డాక్టర్ గారితో మాట్లాడాలి అన్నా మీకు ఏమైనా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. మన దేశంలో చూస్తే కనుక సుమారు 60% లేడీస్లో రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు రక్తహీనత అనగానే శరీరంలో ఐరన్ లోపం వల్ల వస్తుంది అని అంటారు. అదేవిధంగా ఈ మంత్లీ ఋతుస్రావం, అదేవిధంగా ఈ ప్రసవానంతరం కూడా మనం రక్తహీనతతో బాధపడుతూ ఉంటాం. అసలు రక్తహీనత సమస్య ఎందుకు వస్తుంది? రక్తహీనత సమస్య కనుక మనం చూసుకొని మన బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే కనుక అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అసలు ఈ రక్తహీనత అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, రాకుండా ఉండటానికి గల జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు ఉన్నారు కదా, మరి మాట్లాడేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ బి శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ. ముందుగా ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మంచి అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చినందుకు మంచిగా ఉంది. ముందుగా రక్తహీనత అంటున్నారు. రక్తహీనత అనేది మన దేశంలో డెవలప్ చెందుతున్న దేశం కాబట్టి అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఈ రక్తహీనత మహిళలో అనేది ఒక నానుడు, ఒక ముద్రగా పడిపోయింది. ఎందుకంటే ఈ రక్తహీనత మీద అవగాహన చేయాల్సిన అవసరం చిన్నపిల్లల్లో మొదలుకొని యుక్త వయసులో మొదలుకొని తర్వాత గర్భిణీ స్త్రీలలో కూడా ప్లస్ 32 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మరియు మెనోపాజ్ దశలో కూడా ఇది సహజంగా కామన్గా వచ్చే ప్రాబ్లం రక్తహీనత. సో ముందుగా రక్తహీనత అనుకుంటున్నాం కాబట్టి రక్తహీనత అంటే ఏమిటి, అసలు ఎందుకు వస్తుంది, దానికి ముఖ్య గల కారణాలు ఏంటి అనేది ముందుగా చూద్దాం. రక్తహీనత అంటే ముందుగా మన శరీరంలో రక్తం అనేది 4 నుంచి 5 లీటర్ల రక్తం ఉంటుంది సహజంగా. ఆ రక్తంలో ఒక పదార్థం అనేది ఉంటుంది, హిమోగ్లోబిన్ అనే పదార్థం. ఈ హిమోగ్లోబిన్ అనే పదార్థం మనల్ని ఎలా చేస్తుందంటే బయట నుంచి వచ్చిన ఆక్సిజన్ ఊపిరితిత్తులు చేరి ఊపిరితిత్తుల ద్వారా ఈ ఒక రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ అనేది తీసుకొని ఒక వాహనంలాగా వెళ్తూ అక్కడ ఉండే కణాలకు, దూరంగా ఉండే కణాలకి లైక్ యాస్ బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివరు, కిడ్నీ, ఇంకా కండరాలకి ఈ విధంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. సో ఆక్సిజన్ ఎప్పుడైతే మనకు సరఫరా అవుతుందో మన ఆరోగ్యంగా, సుఖంగా, హాయిగా అన్ని రకాలుగా పనులు చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు రక్తంలో అనేక రకాల కణాలు ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఈ ఎర్ర రక్త కణాలు ఎలా డెవలప్ అవుతాయి, ఎలా ఉత్పత్తి అవుతాయి అనేది ముందుగా తెలుసుకొని తర్వాత కారణాల్లోకి వెళ్దాం. ముందుగా ఈ ఎర్ర రక్త కణాలు అనేది ఒక పరిమాణంలో ఉంటూ ఉంటాయి. దానిలో ఈ ఎర్ర రక్త కణం తయారవ్వాలంటే ముందు హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండాలి. ఈ హిమోగ్లోబిన్లో 2 రకాలు, ఒకటి హీమ్ అనేది ఉంటుంది, రెండోది గ్లోబిన్ అనేది ఉంటుంది. హీమ్ అనేది నథింగ్ బట్ ఐరన్. ఈ ఐరన్కి B12 అనేది విటమిన్ కావాలి, అట్లానే వైటమిన్ సి కూడా కావాల్సి వస్తుంది. ఈ విధంగా ఐరన్ తయారవ్వాలంటే ఈ ఐరన్ ప్లస్ ఫోలిక్ యాసిడ్, B12 అన్ని రకాల విటమిన్స్ కావాలి. అదాన గ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది, అది ప్రోటీన్ నథింగ్ బట్ పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాలు ప్లస్ ఈ ఐరన్ 2 కలిపితే హిమోగ్లోబిన్ వస్తుంది. సో మన గర్భిణీ స్త్రీలలో కానీ ఎవరికైనా రక్తహీనత అంటే ఒక ఆరోగ్యవంతమైన మానవ స్త్రీలలో 12 to 14 హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉండాలి. అదే మగవారిలో అయితే 14 నుంచి 16 ఉండొచ్చు. గర్భిణీ స్త్రీలలో 12 నుంచి 15 ఈ విధంగా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉండాలి సహజంగా. కానీ ఎవరిలో అయితే ఈ హిమోగ్లోబిన్ తగ్గుతుందో
అంటే 12 గ్రాముల కంటే తక్కువగా స్త్రీలలో, అట్లానే 14 గ్రాముల కంటే తక్కువగా మగవారిలో, అట్లానే 12 ఆర్ 10 గ్రామ్స్ కంటే గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గితే దాన్ని రక్తహీనత అనే అవకాశాలు ఉన్నాయి. సో హిమోగ్లోబిన్ పదార్థం తయారవ్వాలంటే ఐరన్ కంపల్సరీగా ఉండాలనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ ఐరన్ సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటున్నాయో అలాంటి వాటిని మనం ఆహారంలో తీసుకుంటూ ఉంటే మనం ఐరన్ క్వాంటిటీ పెరిగి హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆక్సిజన్ అనేది రకరకాల టిష్యూలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, అసలు మరి ఈ రక్తహీనతకి రావటానికి గల కారణాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రక్తహీనత అనేది నేను ముందే చెప్పాను, రకరకాల వయసులో వస్తుంది. యుక్త వయసు మొదలుకొని పండు ముసలి వరకు ఒక రకాలుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ సహజంగా ఉండే కారణాల్లో ముఖ్యంగా యుక్త వయసులో అంటే మధ్య వయసుకు వచ్చేసరికి ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, టయానికి రావు, వచ్చినా కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా అవుతూ 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 హిమోగ్లోబిన్ అనేది తగ్గడం అనేది ఒక కారణం. రెండో కారణం వచ్చేసరికి మెయిన్గా పేగుల్లో నులు పురుగులు ఉంటూ ఉంటాయి. ఈ నులు పురుగులు అనేవి రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి, రెండో కారణం. మూడో కారణం వచ్చేసరికి ఈ పౌష్టికాహార లోపం వలన విటమిన్స్, మినరల్స్ వాటి వలన ఎక్కువగా రక్తం వృధా అయిపోతూ ఉంటుంది, ఉత్పత్తి అవ్వదు. మూడోది మూలశంక వ్యాధులు అంటాం, పైల్స్. ఈ పైల్స్లో రక్తం అనేది ధారాళంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా సహజంగా ఈ 4 కారణాల వల్ల మెయిన్గా ఆడవారిలో రక్తహీనత వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు రక్తహీనత అంటారు, వీటి లక్షణాలని మనం ఎలాగా చూసుకోవాలి? అదేవిధంగా రక్తహీనత ఉంది అని ఏమైనా టెస్టులు ఉన్నాయా, నిర్ధారణ పరీక్షలు? ఒక్కసారి రక్తహీనత హిమోగ్లోబిన్ లెవెల్ కనుక మనకి బిలో లెవెల్స్ పడిపోతూ ఉంటే, నేను ముందే చెప్పాను, ఆక్సిజన్ తీసుకెళ్లే పదార్థం ఏదైనా శరీరంలో ఉందంటే హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గుద్దో ఆక్సిజన్ అనేది ఉండదు. టిష్యూలో ఆక్సిజన్ లేకపోవడం వలన మనకి కొంచెం 2 అడుగులు వేసినా కూడా మంచి ఆయాసం రావడం, నీరసం రావడం. సో ఆక్సిజన్ లేకపోవడం వలన బాగా చికాకుగా ఉంటాం మనిషి. ఇంకా అదే విధంగా మలబద్ధకం, అలసట, ఒక రకమైన ఆందోళన, ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయమ్మా. ఇవి వచ్చినప్పుడు మీరు ఎలా కనుక్కోవాలని అడిగారు. ముందుగా చిన్న రక్త పరీక్ష ఒకటి ఉంటుందమ్మా, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒకటి చూస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ తెలుసుకుంటాం, వాటిలో కణాలు తెలుసుకుంటాం, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, వాటి సైజు తెలుస్తుంది, దానిలో ఉన్న పరిమాణాలు తెలిసి దాన్ని బట్టి ఒక అవగాహనకు వస్తాం. ఇది దీనివల్ల వచ్చిందనేది ఒకటి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్ ఇంకా తెలుసుకోవాలంటే ఎలక్ట్రోపోలిసిస్ అన్నాయి, హిమోగ్లోబిన్ ఎలక్ట్రోపోలిసిస్ ఉన్నాయి. దానిలో ఏ టైప్ ఆఫ్ ఎనీమియా అనేది, ఏ టైప్ ఆఫ్ రక్త కణాలు తగ్గిపోయినాయి అనేది మనకి క్లియర్ కట్గా ఒక అవగాహనకు వస్తూ ఉంటాం. వీటికి తగు చికిత్సా విధానాలు ఏమి అందుబాటులో ఉన్నాయి మనకి? చికిత్స అనేది బేసిక్గా నేను యాక్చువల్గా అయితే మన వాళ్ళు డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ పరంగా ఐరన్ క్యాప్సూల్స్ ఇవ్వటం, ఈ ఐరన్ క్యాప్సూల్స్ మింగేయండి, తాగేయండి, టానిక్లు తాగేయండి అని ధారాళంగా ఇస్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే వాటికన్నా ముందు ఆహారమే ఒక టాబ్లెట్ అనుకొని ఆహారంలో కనుక ఒక చిన్నపాటి మార్పులు ఇళ్లల్లో ఉండేవే మనం తీసుకోగలిగితే మనం ఎటువంటి టాబ్లెట్లు తీసుకునక్కర్లేదు, టానిక్లు అక్కర్లేదు, ఎటువంటి లేహాలు అక్కర్లేదు, ఎటువంటి పానీయాలు అక్కర్లేదు అని నేను చెప్తూ ఉంటాను. ఆహార మార్పులు అనేది ఎలా ఉండాలనేది ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఒక చిన్న 4 జస్ట్ మార్పులు ఆహారంలో అవి ఎలానో చూద్దాం. మన ఇంట్లో పొద్దున్నే లేవగానే ఒక గ్లాసు జ్యూస్ తీసుకోవాలమ్మా. గ్లాస్ జ్యూస్ అనగానే డబ్బులతో కూడుకున్నది కానీ పెద్ద పెద్ద వాళ్ళు తాగేవి కానీ అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ లేకుండా వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. వెజిటబుల్ జ్యూస్ నథింగ్ బట్ 2 క్యారెట్లు 2 టమాటాలు వేసి గ్రైండర్లో పెట్టి కిలగొట్టండి. దానికి కనుక 2 బీట్రూట్ ముక్కలు, 2
కరివేపాకు ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేసి వచ్చిన జ్యూస్ 300 ml అట్లా జ్యూస్ వచ్చేటట్టు చూడండి. ఆ జ్యూస్ కనుక ఒక ఖర్జూరపు పొడి చల్లుకొని తాగితే ఖర్జూరంలో ఎండు ఖర్జూర పొడిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఒక 2 స్పూన్లు తేనె లాంటి పదార్థం వేసుకుంటే ఆ తేనె ఎనర్జెటిక్గా ఉంటుంది, నీరసం రానివ్వదు, ఐరన్ క్వాంటిటీ పెంచుతుంది. ఈ విధంగా శరీరాన్ని ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇవన్నీ. దీనిలో ఈ రసంలో విటమిన్స్ వస్తూ ఉంటాయి, మినరల్స్ వస్తూ ఉంటాయి, ఐరన్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం రక్తం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంట్లో చిన్నపాటి మార్పు ఇది. రెండో మార్పు వచ్చేసరికి మధ్యాహ్నం 5:30 ఆ టైంలో, మధ్యాహ్నం అంటే 11 లంచ్కి వచ్చేసరికి ఎక్కువ ఆకుకూరలు తింటూ ఉండాలి. ఎక్కువ ఇవి తోటకూరలో చాలా ఎక్కువ ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. గోంగూర ఒకటి వేసుకోండి. మన మొత్తం వారంలో కనీసం 5 రోజులు ఈ ఆకుకూర ఉండేటట్టు 2 రోజులకు ఒకసారి పప్పు ధాన్యాలు, మినప్పప్పు, అదే పెసరపప్పు, కందిపప్పు వేసుకోవడం. ఈ విధంగా ఒక 5 రోజుల పాటు మధ్యాహ్నం పూట ఆకుకూరే ఉండాలి. అది తప్ప వేరేది ఉండకూడదు. అది కూడా ప్రసాదంలాగా తీసుకోకూడదు. ఆ క్వాంటిటీ ఒక 2 కప్పుల క్వాంటిటీ వచ్చేటట్టు తీసుకోవాలి. అంటే అప్పుడు ఐరన్ పదార్థం అనేది ఎక్కువగా మనం వంట పడుతుంది, శరీరంలో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రక్తం ఉత్పత్తి అవుతుంది. మూడోది వచ్చేసరికి మళ్ళీ 5:30కి ఒక బత్తాయి జ్యూస్ కానీ నారింజ జ్యూస్ కానీ ఒక 200 ml క్వాంటిటీ తీసుకోవడం మంచిది. దాంతోపాటు దానిమ్మ గింజలు కానీ ఇంకా ఏం లేకపోతే అరటి జ్యూస్ అవన్నీ తీసుకోవడం మంచిది. సాయంత్రం వచ్చేసరికి డిన్నర్లో వచ్చేసరికి ఓన్లీ డ్రై ఫుడ్స్ ఏవైతే ఈ ఖర్జూర పళ్ళు, కిస్మిస్లు, అంజీరా, ఎండు ద్రాక్ష. నిజమే, ఎండు ద్రాక్షలో కూడా ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఒక పదార్థంగా భోజనంలో మార్పు, జస్ట్ భోజనం తినకుండా ఇది డిన్నర్గా తీసుకునేటట్టుగా చేస్తే ఈ 4 జస్ట్ కొద్దిపాటి మార్పులు, తక్కువ ఖర్చు, ఇంట్లో చేసుకునేది, బయటవి కావు. ఇవి అన్నీ కనుక చేసుకుంటే, చిన్నపాటి మార్పులు చేసుకుంటే మనం ఒక 30 నుంచి 45 రోజులు కనుక ఎవరైతే ఎనీమియాలో బాధపడుతున్నారో, రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఈ నియమాలు పాటిస్తే, ఆ గృహిణి, ఆ ఇంట్లో ఉండే గృహిణి చేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటిది సక్రమంగా ఇస్తూ ఉంటే 10 గ్రాములు ఉండాల్సింది 45 రోజుల్లో 12 గ్రాములు ఉంటుంది, 12 ఉండాల్సింది 14 ఉంటుంది, 14 ఉండాల్సింది 16 ఉంటుంది. సో చిన్నపాటి మార్పు ఇది. ఎక్కువ డబ్బుతో ఖర్చు కాకుండా, ఎక్కువ టాబ్లెట్లు కాకుండా, కషాయాలు కాకుండా ఉండే మార్పు అనేది నా అవగాహన. అవును, చాలా మంచిగా చెప్పారు డాక్టర్ గారు. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వాణి అండి, పెనమలూరు నుంచి మాట్లాడుతున్నాను. వాణి గారు, మనతో డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. వాణి గారు చెప్పండి. నమస్తే అమ్మా. మా బాబుకి బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి, 19, 18, 20 కూడా ఉందండి. అది బ్లడ్ పిక్చర్ అది చూపిస్తే పీసీవీ ఎక్కువ ఉంది అన్నారు. అది దీనికి ఏంటండి సొల్యూషన్? యాక్చువల్గా ఈ రక్తం అనేది 2 రకాలుగా, రక్తహీనత ఒకటి ఉంటుందమ్మా. ఎక్కువ అధిక పాలలో హిమోగ్లోబిన్ ఉండే కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండే వాళ్ళు దాదాపు మీరు చెప్తున్న ప్రకారంగా 20 అంటున్నారు. ఈ 20 ఉండటం వల్ల ఏమవుతుందంటే రక్తం స్టాక్ అయిపోతుంది. స్టాక్ అవ్వడం అంటే ఎక్కువ రక్తం సరఫరా అవ్వదు, చిక్కగా ఉంటుంది. సో చిక్కబడటం వల్ల రక్తం అనేది సరఫరా, ఒక్కొక్కసారి స్ట్రోకులు రావడం కానీ అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ త్వరగా ఆ రిమటాలజిస్ట్ ఎవరు ఉన్నారో దగ్గరలో వాళ్ళని సంప్రదించి ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఒక్కసారి వెళ్ళాల్సి వస్తుందమ్మా. ఓకే సార్. అంటే బాబు బెంగళూరులో ఉంటాడు. ఏమ్మా? బాబు బెంగళూరులో ఉంటాడు. వచ్చిన తర్వాత అన్నా కొంచెం త్వరగా చేయించుకోండి అమ్మా అది. ఓకే సార్. హెమటాలజిస్ట్. అవునమ్మా. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. డాక్టర్ గారు చూస్తున్నారు కదండి, అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలన్నా, మీకు ఏమైనా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్ 0866248705, 248706. వీక్షించండి రెట్రో టైంలో
ఓం నమ శివాయ్. సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం మహిళలలో రక్తహీనత అలాగే పోషకాహార లోపం అవగాహన గురించి. మనతో డాక్టర్ గైనకాలజిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడాలి అన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉషారాణి అండి, గుంటూరు. ఉషారాణి గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. ఉషారాణి గారు నమస్తే, చెప్పండమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. ఏది అటు నుంచి పలకట్లేదు కదండి. ఉషారాణి గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు బ్లడ్ కొంచెం తక్కువ ఉంటుందండి. బలంగా బ్లడ్ టాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకని అంటారని అందుకని అడుగుతున్నానండి మిమ్మల్ని. ముందు మీ వయసు ఎంతో చెప్పండి డాక్టర్ గారికి. బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పండి. ఎంతండి? 68. 68. బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందండి? ఎంత ఉంది అన్నారు? మీకు తక్కువ ఉంది అన్నారు కదా. 8 ఉంటుందండి. 8 ఉంది. ఇప్పుడు వినండి. నమస్తే అమ్మా. యాక్చువల్గా మీరు ఏమంటున్నారంటే 8 గ్రాములు రక్తం ఉంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటున్నారు. అవునండి. కానీ మీకు ముందుగా ఈ నెలసరి కరెక్ట్గా వస్తుందమ్మా? నేను హిస్టెక్టమీ ఎప్పుడూ చేయించుకున్నానండి, 20 సంవత్సరాల క్రితమే. హిస్టెక్టమీ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ 8 గ్రాములు అనేది పెద్ద భారం అవ్వదు. మీరు చిన్నపాటి ఆహారంలో మార్పులు కనుక చేసుకొని ఐరన్ ఎక్కువ క్వాంటిటీ ఉండే ఆహారం కనుక తీసుకుంటే, ఈ పప్పు ధాన్యాలు, ఆకుకూరలు డే బై తీసుకుంటే మన ఆహార పరంగా కూడా సరిపోతుంది. మీకు ఎటువంటి మందులు అక్కర్లేదు. మీకు ఆహారంలో మార్పు చేసుకొని ఓన్లీ ఎక్కడ ఉన్న ఐరన్ అలాంటి పదార్థాలు తీసుకోండి అంతే. ఇంకా మళ్ళీ నీరసంగా ఉంటే ఒక ఐరన్ టాబ్లెట్లు రోజుకు 1 చొప్పున 1 నెల పాటు వాడండి, సరిపోతుంది. అలాగో హిస్టెక్టమీ అయిపోయింది అంటున్నారు కదా, బట్టి సరిపోద్ది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, రక్తహీనత అనగానే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈ రక్తహీనత సమస్య కనుక ఎక్కువైతే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది కూడా చెప్పండి డాక్టర్ గారు. ఈ రక్తం అనేది శాతం చెప్తున్నానమ్మా. గ్రేడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ముందుగా 12 నుంచి 14% అనేది నార్మల్ గ్రేడు. ఆ 10 నుంచి 12 అనేది కొంచెం మైల్డ్ ఎనిమియా ఉంటాం. 7 నుంచి 10 గ్రాములు ఉంటేనే కొంచెం మోడరేట్ ఎనిమియా అంటాం. 7 కన్నా తక్కువగా ఉండదాన్ని సివియర్ ఎనిమియా అంటాం. ఇంకా 4 కన్నా తక్కువ ఉంటే వెరీ సివియర్ ఎనిమియా అంటూ ఉంటాం బేసిక్గా. దీన్ని ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కారణాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్క సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. బేసిక్గా మీరు అన్నట్టుగా మైల్డ్లో ఏం రాకపోవచ్చు, కానీ 7 నుంచి 10 గ్రాములు ఉన్నప్పుడు కొంచెం అలసట రావటం, కొన్ని 4 అడుగులు వేసిన తర్వాత గుండె ఎక్కువసేపు కొట్టుకోవడం, పంపింగ్ ఎక్కువ కావాలి కాబట్టి గుండె ఎక్కువ కొట్టుకోవడం, తర్వాత ఏది చేయాలన్నా చేయించకపోవడం, నీరసం అంటే చికాకు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దానికన్నా మించి ఇంకా గ్రేడు ఇంకా 5 గ్రాములు 4 గ్రాములు ఉంటే బాగా సివియర్గా గుండె కొట్టుకుంటుందమ్మా. పాల్పిటేషన్స్ అంటూ ఉంటాం. గుండె బాగా ఎక్కువ కొట్టుకుంటుంది. 140, 130 కూడా ఉంటుంది. 70 ఉండాల్సింది 130 కూడా ఉంటుంది. ఈ 4 నుంచి 5 లీటర్లు ఉన్నప్పుడేమో 78 కొట్టుకుంటూ ఉంటుంది. మరీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు త్రిబుల్ కూడా కొట్టుకుంటుంది. ఇంకా ఆ విధంగా ఎక్కువ పాల్పిటేషన్, ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలో షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా అవుతుంది, చనిపోతూ కూడా ఉంటుంటారు. అలా లెవెల్స్ని బట్టి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని బట్టి మనకు ఒక్కో సింటమ్స్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం.
హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం ఉంది, మా పేరు గీత. మీ సమస్య చెప్పండి, మనతో గైనకాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. గీత గారు నమస్తే, చెప్పండి. బ్లడ్ ఎప్పుడు తక్కువగా ఉంటుందండి మాకు. నా ఏజ్ 38. అమ్మా, బ్లడ్ ఎక్కువ ఏజ్ తీసుకున్నా సరే బ్లడ్ ఇంప్రూవ్ అవటం లేదు. ఎంత ఉందండి మీకు? బ్లడ్ చెక్ చేయించుకోలేదు, చాలా నెలల క్రితం చెక్ చేయించుకున్నాను. అది 6 ఇలా పాయింట్లు ఇలా ఉంది అన్నారు. ఓకే గీత గారు, మీరు నడి వయసులో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా 38, 36 వయసు అంటున్నారు. ఈ వయసులో ఏంటంటే బేసిక్గా ఆ ఋతు చక్రంలో వలయం అంటే నెలసరి రావాల్సింది ఒక తక్కువ రావటం కానీ, లేకుంటే ఎక్కువ రావటం కానీ, లేకపోతే నెల మధ్యలో మెన్సెస్ రావటం కానీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఆ గర్భ 4 రోజుల వరకు అవుతుంటదండి. ఏమ్మా 4 days 4 రోజుల వరకు పూర్తిగా అవుతుంటది. అదే ఈ గర్భసంచిలో ఏమన్నా గడ్డలు లాంటివి ఉన్నా, ఒకసారి గర్భసంచి పెరిగినా అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, దానిలో ఎడినోమైసిస్ కూడా అంటూ ఉంటాం, అది ఉన్నా, ఎండోమెట్రిసిస్ ఉన్నా, ఈ విధంగా పాలిప్స్ కూడా ఉంటాయి కొన్ని, అంటే చిన్న చిన్న మొలకలు లాంటివి లోపల పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల కూడా మీకు ఈ విధంగా రక్తం పోతూ 6 grams వచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, ముందు డాక్టర్ని సంప్రదించి గైనకాలజిస్ట్ని ముందు ఎమర్జెన్సీగా స్కాన్ చేయించుకోండి. ఆ స్కాన్లో మనకి ఫైబ్రాయిడ్ ఉన్నాయా, ఎండోమెట్రిసిస్ ఉందా, ఎడినోమైసిస్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అనేది మనకు ఒక అవగాహనకు వస్తూ ఉంటామా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేదు, కంపల్సరీగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే నేను నాన్ వెజ్ కూడా మానేశానండి, మరి నేను నాన్ వెజ్ గురించి చెప్పలేదమ్మా, నేను నాన్ వెజ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనం ముందుగా స్కానింగ్ తీయించుకోవాలి. స్కానింగ్ తీయించుకొని దాన్ని బట్టి ఒక నిర్ధారణకు వస్తే దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. 6 grams ఉన్నప్పుడు నీకు బ్లడ్ పెట్టాల్సి వస్తుంది, రక్తం ఎక్కించాల్సి వస్తుంది. రక్తం ఎక్కిస్తేనే మనం సక్రమంగా నడవాలి ముందుకి. మీరు ఎక్కడి నుంచి అండి కాల్ చేసేది? విజయనగరం. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కనుక వెళ్తే కనుక అక్కడ గైనకాలజిస్టులు ఉంటారండి. మీకు ఏమేమి టెస్టులు చేయాలి ఏంటి అనేది, మందులు, ట్రీట్మెంట్ అన్నీ మీకు అక్కడ ఫ్రీగా చేస్తారు. మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళి ఒక గైనకాలజిస్ట్ని కలవండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్న డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మేము గుంటూరు నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు వెంకటలక్ష్మి అండి, గుంటూరు నుంచి. చెప్పండి అమ్మా. నాకు డేట్లు అయిపోయి 3 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ మొన్న కొంచెం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. మీరు క్లియర్గా లేదండి మీ వాయిస్, మళ్ళీ క్లియర్గా చెప్పండి మీ సమస్య. మాకు డేట్లు అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న అదే కడుపులో నొప్పిగా ఉందని మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆయన ఏం లేదన్నారు. ఏ రోజు ఆటకి వెళ్తే గడ్డలాగా ఉందని ఇది స్కానింగ్ చేశారు. కానీ ఒక్కోసారికి వెళ్తే స్కానింగ్ లో ఏం లేదన్నారు, ఒకసారి ఏమో ఆపరేషన్ చేయాలన్నారు. మొన్న ఆకుపంచర్కి వెళ్ళాను, వెళ్తేను చేస్తే కొంచెం అట్లా ఉంది, రక్తం లేదని చెప్తున్నారు, బ్లడ్ తక్కువగా ఉందని. గడ్డ ఉన్నది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయడానికి బ్లడ్ లేదు అన్నారు. ఆపరేషన్ చేయడానికి బ్లడ్ లేదు అన్నారండి. సరేమ్మా వెంకటరమణ గారు, ఏం లేదమ్మా, ఇప్పుడు స్కానింగ్లో డాక్టర్ గారు చూసి ఒక గడ్డ ఉంది అన్నారు, దాంతోపాటు రక్తం లేదు అన్నారు, అంతే కదా? ఈ గడ్డలు అనేది ఓవేరియన్ సిస్ట్లు అయి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ట్యూమర్స్ లాంటివి కూడా ఉండొచ్చు. అవి ఏంటనేది ఒక నిర్ధారణ రావాలి. ఆ నిర్ధారణ రాకముందు, ఆపరేషన్ చేయబోయే ముందు ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి సహజంగా మీకు 6 grams అన్నారు. ఇప్పుడు మీకు రేపొద్దున ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ 6 grams మీరు ముందుకు వెళ్ళలేరు. సో మనం ఆపరేషన్ చేయాలంటే మనకు రక్తం 10 to 12 grams ఉండాలి, 10 నుంచి 12 grams ఉండాలి. ఈ 6 grams దాన్ని 10 grams పెంచాలి అంటే కనీసం మనకు 2 నుంచి 3 బ్లడ్లు మనకి ఎక్కించాల్సి వస్తుంది. ఈ ఎక్కించుకున్న తర్వాత మనం ముందుకెళ్తూ ఇంకో బ్లడ్ తీసుకొని అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఏమా
ఎన్ఆర్ఐకి వెళ్తే బ్లడ్ ఎక్కిస్తా ఉన్నారు ఆ రోజు. నేను ఇంకా చీకటి పడిందని వచ్చేసాను. లేదు కంపల్సరీగా బ్లడ్, నేను అదే చెప్తున్నాను, ముందు బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత ఆపరేషన్కి వెళ్ళాలి, అట్లానే వెళ్ళండి. అది కరెక్ట్, వాళ్ళ డాక్టర్లు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆకుపంచర్కి వెళ్తే కొంచెం పర్వాలేదు, నొప్పి అట్లాగేం ఉండలేదు, ఇదే మంచిది అంటారా, చేయించుకోవాలంటారా అని. అంటే గడ్డ పరిమాణాన్ని బట్టి, దాని స్థాయిని బట్టి మనం ముందుకు వెళ్ళాలమ్మా. ఏమీ లేకుండానే మన బ్లడ్ తగ్గిపోదు కదా. ఆకుపంచర్లో డాక్టర్ గారు అన్నారు ఏం లేదమ్మా మామూలుగానే అని. 2 వారాలు వెళ్ళానండి, వెళ్ళినాక ఇప్పుడు బాగానే ఉంటుంది. మరి బాగానే ఉంటే చూడండి అమ్మా, ఒక నెలబాటు చూడండి, నెలబాటు తగ్గకపోతే మటుకి నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రక్తహీనతకి నివారణ చర్యలు ఏంటనేది చెప్పండి డాక్టర్ గారు. నేను ముందే చెప్తున్నానమ్మా, రక్తహీనత అనేది 4 రకాలుగా వచ్చిందని ముందే చెప్పాను. అంటే నేను ఏమంటానంటే, పిల్లలు వాటి తీసుకునే ముందు ఇవన్నీ వేస్ట్, ముందుగా ఈ ఆహారంలో మార్పులు తెచ్చుకొని దానికి తగ్గట్టుగా వాడుకుంటేనే మంచిది. ఈ బిళ్ళలు అనేది తాత్కాలికం, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు ఉండవు. మనం ఏదైతే ఒక పద్ధతి ప్రకారంగా ఒక చక్ర వలయంలాగా ఒక డైట్ని పూర్తిగా అవగాహన పెట్టుకొని దాన్ని కనుక పాటించగలిగితే ఆ గర్భిణీకి బాగుంటుంది, రేపు పుట్టబోయే బిడ్డకి బాగుంటుంది, ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఇంకోటి టాబ్లెట్స్ అంటారు కానీ సార్, చాలామంది టాబ్లెట్స్ అనేది కంటిన్యూగా యూజ్ చేయలేరు. మీరు డెలివరీ అయిన తర్వాత 3 months 6 months యూజ్ చేయమంటారు. ఇప్పుడు చాలామంది మన కాలర్స్ కూడా మాకు పర్సంటేజ్ తక్కువగా ఉంది అంటే ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మీరు చెప్పినట్టు డైట్తో పాటు టాబ్లెట్స్ ఇచ్చినా కూడా టాబ్లెట్స్ అనేది వాడరు. ఎందుకంటే దానివల్ల ఐరన్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అని చెప్పి చాలామంది అవి కూడా అవాయిడ్ చేసి ఇంకా సివియర్గా వెళ్తారు. కానీ మీరు అన్నట్టు కనుక చిన్న డైట్ కనుక చేంజ్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఫాలో అయితే మంచిగా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి హెల్దీగా ఉంటారు. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? అండి రమాదేవి అండి. రమాదేవి గారు, మీ సమస్య చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. అండి 2 years బ్యాక్ సర్జరీ చేయించుకున్నా, పైల్స్ సర్జరీ. చెప్పండి అమ్మా. చెప్పండి. పైల్స్ సర్జరీ చేయించుకున్నాను, మళ్ళీ స్టార్ట్ అయిందండి. అది ఇంకా నొప్పి అనేది ఏం లేదు. ఇక్కడ 2 సైడ్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి, హ్యాండ్ పెయిన్స్. మీ సమస్య క్లియర్ గా చెప్పండి. చేతులు, హ్యాండ్స్ ఫుల్ పెయిన్స్ వస్తున్నాయండి. అమ్మా, ఇప్పుడు మనం రక్తహీనత గురించి మాట్లాడుకుంటున్నాము. మీకు రక్తహీనత ఉందన్నారా, లేకపోతే మీరు ఇది చేతులు నొప్పులు అంటున్నారు కదా, సర్జరీ అయిన తర్వాత వచ్చింది అంటున్నారా? మీరు బ్లడ్ పర్సంటేజ్ చెక్ చేయించుకున్నారా? లేదండి, చేయించుకోలేదు. మీరు ముందు మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు తగిన డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. మీరు పైల్స్ ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. మీరు ఇప్పుడు చేతులు నొప్పులు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళు వెళ్ళి సంప్రదించండి. అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని నా డౌట్ అండి, అంతే. నమస్తే అమ్మా. చెప్పండి సార్. దీనికి దానికి అనేది సంబంధం లేదు. యాక్చువల్గా అది వేరు, ఇది వేరు. ఈ రెండింటి కూడా ఎక్కడ కూడా కనెక్షన్ లేదు. ఓకే సార్. సో మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫుల్ పెయిన్ ఉందండి, స్కానింగ్ కూడా తీపించుకున్నా. అది వాళ్ళు ఆర్థోపెడిషన్ చూపించుకోండి అమ్మా ఒకసారి. అయిందండి, అది కూడా అయింది, నార్మల్గా ఉంది అని చెప్పారు. మీరు కొంచెం వీక్గా ఉన్నారేమో, ఒకసారి జనరల్ ఫిజిషియన్ కూడా వెళ్ళి కలవండి. మీరు తీసుకెళ్ళండి రిపోర్ట్స్ కూడా, స్కాన్తో పాటు ఎక్స్రే కూడా తీసుకెళ్ళండి. ఏమైనా బోన్కి ఏమైనా అయిందేమో వాళ్ళు కూడా చూస్తారు. ముందు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాబ్లం జనరల్ ఫిజిషియన్కి చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏ డిపార్ట్మెంట్కి మిమ్మల్ని పంపించాలి, అంటే ఆర్థోనా లేకపోతే మీరు అన్నట్టు పైల్స్ అన్నారు అది అనేది వాళ్ళు చెప్తారండి. మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, సొంత వైద్యాలు వద్దండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇప్పుడు బ్రేక్ తీసుకుందామండి.
చూస్తున్నారు కదండి, మనం మహిళలలో రక్తహీనత అదేవిధంగా పౌష్టికాహార లోపం గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో డాక్టర్ బి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి మీకు ఏమైనా సందేహాలున్నా, మరి డాక్టర్ గారితో మాట్లాడాలన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005, 2487-006. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం మహిళలలో రక్తహీనత అదేవిధంగా పౌష్టికాహార లోపం గురించి. మీకు ఏమైనా సందేహాలున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, డాక్టర్ గారితో మాట్లాడాలి అన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005, 2487-006. డాక్టర్ గారు, అసలు ఈ మధ్య మహిళలు కాదు, జనరల్గా ఇప్పుడు యుక్త వయసు రాగానే జనరల్గా 13-14 ఇయర్స్కి మెచ్యూర్ అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్య పిల్లలు 11 ఇయర్స్కే మెచ్యూర్ అవటం వలన వాళ్ళకి ఈ బ్లడ్ పర్సంటేజ్ తగ్గటం, ఫుడ్ ఇంటేక్ తీసుకోవటం, ఆ టైంలో చాలా డిస్టర్బెన్స్గా కూడా ఉంటున్నారు. కొంతమందికి 11-12 ఇయర్స్లో కూడా కడుపులో చిన్న మీరు అన్నట్టుగానే బబుల్స్ ఇవి కూడా ఉంటున్నాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్స్ కూడా వస్తుంటున్నాయి. కాబట్టి దీనికి గల సొల్యూషన్ చెప్పండి. కారణాలు అసలు ఏంటి? కదమ్మా, యాక్చువల్గా యుక్త వయసు నుంచి చిన్నపిల్లల నుంచి యుక్త వయసులో స్టార్ట్ అవుతుంది. కానీ 11-12 ఇయర్స్లో మామూలుగా మెచ్యూర్ అవుతూ ఉంటారు. మెచ్యూర్ అయిన దశలో కూడా సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. 2-3 ఇయర్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. దాని గురించి ఎటువంటి కంగారు అయితే అక్కర్లేదు. దాని తర్వాత 16 ఇయర్స్ 18 ఇయర్స్లో కూడా ఇర్రెగ్యులారిటీ పెరుగుతుంది. ఈ ఇర్రెగ్యులారిటీ ఎందుకు పెరుగుతుంది అన్నదానికి ముందుగా ఈ వెస్టర్నైజేషన్ ఎక్కువైపోయింది. ఎక్కువ వేరే దేశాల నుంచి మన దేశాల్లో ఉన్న ఫుడ్ అలవాట్లు, ఈ ఫుడ్ ఎలా ఉంటుంది, జంక్ ఫుడ్లు ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఇంట్లో ఏది మానేశారు. పూర్తిగా పిండి పదార్థాల మీద ఆధారపడి పప్పు ధాన్యాలని మర్చిపోయారు. పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు అనే పదమే మర్చిపోయారు. టైం ప్రకారం తినరు. బయట నుంచి ఫోన్లు, జొమాటోనో కమోటోనో ఏదో ఉంది వాటి పెట్టి తెచ్చుకుంటున్నారు. టైం ప్రకారం ఎట్లా పడితే అట్లా. దానివల్ల ఏంటంటే అవి పిండి పదార్థాలు కాబట్టి ఇన్సులిన్ అనేది ఎక్కువ పోతుంది. సో దాన్ని ఏమంటారు, డయాబెటీస్ పెరిగిపోతుంది. ఆ డయాబెటీస్ ఎప్పుడైతే పెరిగిపోవడం వల్ల తెలియకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ఈ పిల్లల్లో, ఆడవాళ్ళలో 16-18 సంవత్సరాల్లో ఇవి పీసీఓఎస్కి ఎక్కువ లోనవుతున్నారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటూ ఉన్నారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. ఫస్ట్ డిసీజ్ అంటే ఒక ఓవరీలో వస్తే ఆ ప్రాబ్లము, ఆ సమస్య డిసీజ్ అంటాం. ఆ డిసీజ్ కొంతకాలానికి వేరే ఆర్గాన్స్ కూడా పాకిపోతూ ఉంటుంది. ఆ విధంగా పాకిపోయేదాన్ని సిండ్రోమ్ అంటుంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ విధంగా ఈ దేని మెయిన్ కారణం ఫుడ్డే. ఫుడ్లో అలవాట్లే, పొరపాట్లే ఈ ఆరోగ్య సమస్యలు కానీ, ఋతుచక్రంలో మార్పులు కానీ, ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ, ఇవన్నీ కారణాలు ఫుడ్డే. ఈ ఫుడ్లో కనుక చిన్నపాటి అలవాట్లు మార్చుకుంటే, కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ నడి వయసులో కానీ చిన్నపిల్లల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, రక్తహీనత కూడా రాదు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శైలజ అండి. శైలజ గారు, కొంచెం వాల్యూమ్ పెంచి మాట్లాడరా, కొంచెం పెద్దగా. నా పేరు శైలజ అండి. మీ సమస్య చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు కడుపులో నొప్పులేస్తుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను మేడం. హాస్పిటల్లో చూపించుకుంటే నాకు గర్భసంచికి గడ్డ అయింది, అది తీసేయాలని చెప్పారు మేడం. ఓకే అండి. అయితే తీసేయడానికి ముందు కంటే నాకు 4 grams ఉంది మేడం బ్లడ్. అయితే నేను మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను.
నాకు బ్లడ్ కూడా ఎక్కిచ్చారు మేడం. ఇప్పుడు 8 గ్రామ్స్ అయింది. చెప్పండి అమ్మా. అయితే 8 గ్రామ్స్ అయింది మేడం, కానీ ఇప్పుడు చేయమంటున్నారు మేడం డాక్టర్ గారు. సరేమ్మా, ఆపరేషన్ ఇప్పుడు చేయమంటున్నారు మేడం. 15 days తర్వాత చేస్తామంటున్నారు. మరి నాకు గడ్డ కూడా 1 kg దాకా ఉంది మేడం. ఓకే సరేమ్మా శైలజ గారు, సార్ ముఖ్యంగా 2 సమస్యలు చెప్తున్నారు మీరు. ఒకటేమో కడుపులో గడ్డ ఉంది, కంపల్సరీగా తీయాలంటున్నారు. రెండోదేమో సివియర్ ఎనిమీ అంటే 4 గ్రాములే ఉంది అంటున్నారు. అవును సార్. సో 4 గ్రాములు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక రక్త శాతం పెంచుకుంటూ వెళ్ళాలి, ప్లస్ బ్లడ్ ఆపరేషన్ చేయాలి. కాబట్టి గ్యాప్ అనేది తక్కువ ఉంది, తక్కువ టైంలో నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే బ్లడ్ పెట్టడమే, రక్తం ఎక్కించుకోవడమే పరిష్కార మార్గం. ఈ రక్తం కూడా ఎక్కిచ్చారండి సార్, ఎక్కిచ్చారు. నేను చెప్తున్నానేనండి, ఒక్క ప్యాకెట్ ఎక్కిస్తే 1 గ్రామ్ మాత్రమే పెరుగుద్ది, లేకపోతే గ్రామున్నర పెరుగుద్ది అనుకుందాం. సో నీకు 10 గ్రాములు రావాలంటే కనీసం 5 ప్యాకెట్లు ఎక్కించాలి. 5 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత 10 నుంచి 11 గ్రాములకు నీ హిమోగ్లోబిన్ లెవెల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆపరేషన్కి మీరు ఫిట్ అవుతారు. అప్పుడు మత్తు ఇవ్వడానికి కానీ వేరే విధంగా కానీ మీరు ఫిట్ అవుతారు. అప్పటి వరకు మీరు ఫిట్ అవ్వరు. అప్పటి వరకు డాక్టర్లు ఎటువంటి ఆపరేషన్ మరి చేయరు. అంటే డాక్టర్ అది గడ్డ కూడా ఒక 1 kg వరకు ఉందని అంటున్నారు. ఓకే అమ్మా, గడ్డ మట్టికి తీస్తాం. కాకపోతే ఏంటంటే 3 నుంచి 4 కనీసం ప్యాకెట్లు మీరు రక్తం మట్టికి ఎక్కించుకోవాల్సి వస్తుంది. 2 ప్యాకెట్స్ ఎక్కాయి డాక్టర్, చాలు అన్నారు. 8 గ్రామ్స్ అయింది, చాలు అన్నారు. కాకపోతే డిశ్చార్జ్ చేసారు డాక్టర్. మేము ఈ రోజు ఇంటికి వచ్చాం డిశ్చార్జ్ అయ్యి. ఎందుకు చేశారు అంటే ఇప్పుడు మేము చెయ్యము ఆపరేషన్, 15 days తర్వాత అండి పేషెంట్ ఫిట్ కావాలి కదా అనేసి అన్నారు. అదే అమ్మా, మరలా ఇంకోసారి వెళ్ళండి, ఇంకో 2 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. అదే మరి 10-15 days వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేది మా భయం డాక్టర్. ఏం అవ్వదులమ్మా, ఏం కాదు. అది గడ్డ ఏమన్నా మరి ఇంకా దాని వల్ల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి. ఈ 2-10 రోజుల్లో ఆ గడ్డ ఏం అవ్వదమ్మా. అదే 10-15 days ఏమైనా బరువులు ఇట్లా మోయొచ్చా డాక్టర్? మరి మీ పనులు మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ పనులు చేసుకోండి, మీ రెగ్యులర్ పనులు మీరు చేసుకోండి, డైట్ తీసుకోండి, అన్ని రకముల ఎక్సర్సైజ్ చేసుకోండి, అన్ని చేసుకోవచ్చు. అదే మరి 15 days గ్యాప్ అంటున్నారు కదా, మరి 1 kg దాకా గడ్డ అంటున్నారు. మరి ఇమీడియట్ గా చేయించుకోవాలనేసి మాకు ప్రైవేట్ లో చెప్పారు డాక్టర్. ఇంత సడన్ గా ఏం పెరగదమ్మా, మీకు 15 రోజుల తర్వాత వెళ్ళండి, ఏం కాదు. డాక్టర్ మరి ఇప్పుడు మాకు ఇంకా హెమోగ్లోబిన్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి కదా, 8 ఉంది కదా. నేనేమంటానంటే డాక్టర్ రేపు పోయిన తర్వాత కూడా డాక్టర్ గారు అదే చెప్తారు. ఇంకో 5 నుంచి 8-9 గ్రాములు 10 గ్రాములకు వెళ్తేనే ఆపరేషన్ అమ్మా అని చెప్తారు డాక్టర్ గారు గ్యారంటీగా. మీరు కూడా ఆ విధంగానే వెళ్ళండి. 4 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు డోనార్స్ని తీసుకొని వెళ్ళండి. ఒక 4 డోనార్స్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా తినే డైట్ ఫుడ్ ఏమని చెప్తారా డాక్టర్? రైస్ ఫుడ్ ఏముందమ్మా, పొద్దున్న లేచిన కాడి నుంచి డైట్లో కొంచెం మార్పు చేసుకోండి. కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ తినండి. తర్వాత గోంగూర, తర్వాత తోటకూరలు ఎక్కువ తినండి. జ్యూస్లు ఎక్కువ తాగండి. దానిలో రోజు ఒక పులుపు పదార్థం తీసుకోండి. అంటే బత్తాయి, నారింజ జ్యూస్ కానీ, కమలాకాయ జ్యూస్ కానీ, లేకపోతే నిమ్మరసం కానీ తీసుకోండి. ఇవి అన్నీ చేస్తూ ఉంటే రక్తం కొంచెం పడవచ్చు, ఇంకో 2 గ్రాములు పెరగవచ్చు. ఈ 15 రోజులు కనుక నేను చెప్పినవి చేస్తూ ఉంటే ఇంకో 2 గ్రాములు పెరుగుద్ది, మనం బ్లడ్ శాతం కొంచెం పెరుగుద్ది. కాబట్టి మనకు రిక్వైర్మెంట్ తగ్గుద్ది. ఫుడ్ మీద కొంచెం బాగా శ్రద్ధ పెట్టండి. అదే డాక్టర్, మాకు ఇమీడియట్ గా చేయించుకోవాలని ప్రైవేట్ లో చెప్పిళ్ళు. గవర్నమెంట్ కి వెళ్తే 2 బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కిచ్చిళ్ళు. 4 నుంచి ఇప్పుడు 8 అయింది. కాకపోతే ఇప్పుడు చేయము 15 days తర్వాత అంటే మాకు కొంచెం భయం వేసింది. మరి గడ్డ పెద్దగా ఉంది కదా. ఏమి కాదమ్మా, నేను చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే ఇంకో 2 గ్రాములు పెరుగుద్ది, హ్యాపీగా చేస్తారు. ఓకేనమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 హలో
డాక్టర్ గారే ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో కూడా రక్తం అంటే ఈ పర్సంటేజ్ ఇది ఎక్కువ ఉండాలి అంటున్నారు కదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళ కోసమే కాకుండా లోపల గ్రో అవుతున్న బేబీ కోసం కూడా వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి మంచిగా హిమోగ్లోబిన్ పెరగాలి అంటే కనుక ఎటువంటి ఆహారాన్ని మీరు సజెస్ట్ చేస్తారు? దీనికంటే ముందు అలా గర్భిణీ స్త్రీలలో మీకు రక్తహీనత ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నేను ఇందాక చెప్తున్నాను, యుక్త వయసులో పిల్లల్లో ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వలన వాటిలో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది. 18-19 సంవత్సరాల కల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటారు. అదే రక్తం తక్కువ ఉన్న అమ్మాయికి కనుక పెళ్లి చేసిన తర్వాత ఆ రక్తహీనత తక్కువ ఉన్న అమ్మాయి గర్భిణి అవుతుంది. ఆ గర్భిణీ అమ్మాయిన రక్తహీనతతోనే బిడ్డను పుడుతుంది, బిడ్డను జన్మిస్తుంది. ఈ విధంగా ఒక సైకిల్ తయారైంది. ఈ సైకిల్ బ్రేక్ చేయాలంటే మీరు అన్న విధంగా ఆహార లోపాలు పాటించాలి. మెయిన్గా నేను ఇందాక చెప్తున్నాను 12 నుంచి 14 గ్రాములు ఉండాలి గర్భిణీలలో. ఫస్ట్ విజిట్లోనే మనం హిమోగ్లోబిన్ లెవెల్ చేయించాలి. ఎప్పుడైతే గర్భిణీ అవుతుంది స్టార్ట్ అయ్యి డాక్టర్ దగ్గర వచ్చిందో అదే రోజున హెచ్బి లెవెల్స్ చూసుకుంటే హెచ్బి లెవెల్ కనుక బాగుంటే అట్లా పోనిస్తూ ఉంటాం. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నుంచి 5 నెలల్లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానిలో హిమో డైల్యూషన్ వస్తుంది, అది నార్మల్ కింద పెట్టుకొని వెళ్తూ ఉండాలి. దాంతో ఏంటంటే ఈ ఫుడ్ అలవాట్లు ఎక్కువ తీసుకోవాలి. ఈ బిడ్డ పెరుగుతుంది కాబట్టి బిడ్డకి మనకు ఎక్స్ట్రా ఫుడ్ కావాలి, దానిలో ఉన్న మాయకి ఎక్స్ట్రా ఫుడ్ కావాలి, మరి దాని బ్లడ్ శాతం పెరగడానికి కూడా ఎక్స్ట్రా ఫుడ్ కావాలి. ఎక్స్ట్రా ఫుడ్ అంటే ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ ఐరన్ ఇవ్వాలి. ఐరన్ తగు పాలల్లో ఇస్తూ దానికి ఫోలిక్ యాసిడ్ జమ చేస్తూ B12 ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళు హెచ్బి లెవెల్స్ని ఒక రకంగా మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా మెయింటైన్ చేస్తూ ఉంటే రేపు వచ్చే బిడ్డ కూడా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఎనిమిక్ లెవెల్ లేకుండా పుడుతూ ఉంటారు. ఓకే డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి, రాజశేఖర్. నమస్తే అండి, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో? సార్ నమస్తే అండి, చిన్న అనుమానం ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళలోనే ఎక్కువగా రక్తహీనత ఉంటుంది. కారణం వాళ్ళకి ఇన్కేస్ వాళ్ళకి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు కూడా సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. అది కాల్షియం కూడా వాళ్ళకి తక్కువ మగవాళ్ళతో చూసుకుంటే. అయితే ఒకటి ఈ రక్తహీనత అన్నప్పుడు ఏదో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా రక్తానికి సంబంధించి టానిక్లు కానీ ఈ రెవిటాల్ కానీ వాడమంటారు. ఈ సంవత్సరాలు కూడా వాడేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా ప్రమాదకరమా అనేది చెప్పండి. అలాగే కాల్షియం సంబంధించిన టాబ్లెట్ కూడా డాక్టర్ రాసిన కాకుండా వాడుతూ ఉంటారు. ఎంతవరకు చేసుకోరం అని చెప్పండి. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న రాజశేఖర్ గారు. యాక్చువల్గా ఏముందంటే ఈ లేడీస్లో వచ్చే తరగా యుటరస్తో పాటు ఓవరీస్ అనేవి ఉంటూ ఉంటాయి. వీటి ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రతి నెల 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి. ఈ హార్మోన్స్ ఉన్నంతకాలం వాళ్ళంతా బాగానే ఉంటూ ఉంటారు, సక్రమంగా పనులు చేసుకుంటూ ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇలాంటి ఇప్పుడు చెప్తున్నారు గడ్డలు కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల అప్పుడు గర్భసంచి తీసేస్తూ ఉంటాం. గర్భసంచితో పాటు పక్కవి కూడా ఆరోగ్యకరంగా లేకపోతే అవి కూడా తీస్తూ ఉంటాం, ఓవరీస్. ఇవి 2 తీయటం మూలాన వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోను డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగానే కాల్షియం లోపం వస్తూ ఉంటుంది. ఆ విధంగానే బోన్ యొక్క పవరు, బోన్లో ఉన్న మినరలైజేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు స్టాండర్డ్ ఏంటంటే ఎక్స్రే ఒకటి తీసుకొని ఎంతవరకు ఎంత శాతం తగ్గింది, ఆ బోన్లో కాల్షియం పవర్ ఎంత శాతం తగ్గింది అంతవరకు మాత్రమే చూసుకొని ఇవ్వాలి. ఎట్లా పడితే అంటే అట్లా వాడటానికి లేదు. ఇవి వాడితే సమస్యలే ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లానే ఎంతకాలం వాడాలో అంతకాలమే మనం కాల్షియం బిళ్ళలు వాడుకుంటే మంచిది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు సుజాత మేడం. సుజాత గారు, మీ సమస్య చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారుగా. మేడం నాకు బ్లడ్ తక్కువగా ఉంది, నేను 15 సంవత్సరాలు ఉన్నాను. ఎంత ఉందమ్మా పర్సంటేజ్, చూపించుకున్నావా? చూపించుకున్నా మేడం, 8 ఉంది. 8 ఉంది. డాక్టర్ గారు 15 సంవత్సరాలు చెప్పారా? సుజాత గారు, సార్ మీకు 16-15 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని గ్రాములు ఉంది? 8 గ్రామ్స్ ఉంది.
8 గ్రాములు ఉంది అంతేనమ్మా? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? సార్ ఇలా నడుస్తుంటే అంతా దమ్ వచ్చినట్టు అవుతుంది సార్. తల తిరుగుతుంది. ఇది మెయిన్ కారణం హిమోగ్లోబిన్ లేకపోవడం. రక్తంలో అనేది హిమోగ్లోబిన్ మీకు సరిపాలనలో లేదు. మీకు ఉండాల్సింది 12%, మీకు అక్కడ ఉన్నదేమో 8%. మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఆహార నియమాలు అనేవి చక్కగా మీ ఇందాక చెప్పినట్టుగా అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత జ్యూసు, బయట నుంచి మట్టికి ఎటువంటి ఫుడ్ తెచ్చుకొని ఇంట్లో తినొద్దు. ఇంట్లో ఏదైతే వాడుతున్నారో గుడ్లు కానీ, చేప కానీ, మినిమం అరటిపండు కానీ, ఏదైనా చిన్న చిన్న పండ్లు కానీ ఇంట్లోనే వాడుకొని ఇంట్లోనే తినండి. బయట వస్తువులు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు, ఎటువంటి హోటల్కి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సార్. మాకు దమ్ము రావడానికి ప్రాబ్లం సార్, అదేనా సార్? ఏం లేదు, మీరు కొంతకాలం ఐరన్ టాబ్లెట్లు వాడుకోవచ్చు. 2 నెలల పాటు ఐరన్ టాబ్లెట్లు వాడుకోండి, తల తిరగడానికి అదేనా కారణం? అదే మెయిన్ కారణం. అదే ఆక్సిజన్ లేక హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ బౌండింగ్ చేసుకుంటూ రకరకాల ఆర్గాన్కి తీసుకెళ్తుంది. సో హిమోగ్లోబిన్ లేదు కాబట్టి ఆక్సిజన్ లేదు. మీకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీ తల తిరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇప్పుడు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందామండి. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం. అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీరం యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడింది. సుఖము దుఃఖము రెండూ కలిసి ఉంటుంది. ఆ సుఖదుఖాన్ని మనం అంగాది అభినయంతో అంగములతో అభినయిస్తే, అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది, నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేస్తారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు 3వ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం మహిళలలో రక్తహీనత అలానే పౌష్టికాహార లోపం గురించి. మనతో డాక్టర్ బి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడాలన్నా మీకు ఏమైనా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరండి? కవిత మేడం. కవిత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మీకు 2.5 years బ్యాక్ డెలివరీ అయింది సార్. 2024 జనవరిలో. జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది. ఇన్సులిన్ యూజ్ చేశాను సార్. ఆఫ్టర్ డెలివరీ నేనేమి యూజ్ చేయలేదు. ఇప్పుడు జనవరిలో టెస్ట్ చేయించుకున్నాను. చెప్పండి. 300 ఉంది సార్ మళ్ళీ డయాబెటీస్. ఓకే. మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, అది అట్లే 300 ఉంది. అదే నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను సార్. బ్లడ్ ఏమో 10 points ఉంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవచ్చు సార్? ఒకటమ్మా, మీరు యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత మీరు షుగర్ సంబంధించిన ఇన్సులిన్ వాడలేదా? లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇన్సులిన్ తర్వాత వన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ కానీ బీపీ కానీ ఒక్కసారి వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిన సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఆ టైంలో మీరు శ్రద్ధగా చూసుకొని ఆ ఇన్సులిన్ కరెక్ట్గా వాడి ఉంటే ఇప్పుడు కరెక్ట్గా రెగ్యులరేషన్ అయిపోయింది, ఇప్పుడు మీరు ట్యూబెక్టమీ ఫిట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ డయాబెటిక్ను 300 లెవెల్లో ఉన్న దాన్ని ఇన్సులిన్ లెవెల్లో అలా తగ్గించుకొని ఇప్పుడు 150, 160 లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటే మనకు ట్యూబెక్టమీకి ఫిట్ అవుతారు. మీరు ఇన్సులిన్ షుగర్ డాక్టర్ సంప్రదించి ముందు ఆ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోండి. అదే సార్ 1 month నుంచి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను, కానీ 300 ఉంది. టాబ్లెట్స్ ఇంకా పని చేయలేదా? నాకు తెలిసి టాబ్లెట్స్ 300 సరిపోదమ్మా, ఇన్సులిన్ మీదకి వెళ్ళాల్సిందే మనం.
ఓకే సార్. ఇన్సులిన్ మీదకి వెళ్ళిన తర్వాత మన లెవెల్స్ ఒక్కసారి కరెక్ట్లో నార్మల్ లెవెల్కి వచ్చిన తర్వాత టాబ్లెట్లు వాడుకుందాం. వాడుకున్న తర్వాత డాక్టర్ని ఒక 15 డేస్లో సంప్రదించండి, ట్యూబెక్టమీకి విల్లింగ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే అండి. డాక్టర్ గారు మరో కాలర్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? వైలక్ష్మి అండి. నమస్కారం అండి. లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. ఇగో మా పాప అండి, పాపకు మ్యారేజ్ అయింది 22 సంవత్సరాలు. చెప్పమ్మా లక్ష్మి గారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నదండి. అదే పీసీఓడి ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడతాను. అది మెడిసిన్ వాడితే ప్రెగ్నెంట్ గురించి మెడిసిన్ వాడతాను. అదే ప్రెగ్నెంట్ నిలబడుతుంది కాదండి. మెడిసిన్ వాడితే ఏటమ్మ వెయిట్ పెరిగిపోతుంది. అదే సార్. ఒకటమ్మా, ఈ పీసీఓఎస్ అనేది 2 రకాల కారణాలు వస్తుందన్నాను. ఒకటేమో ఆహారంలో ఒడిదొడుకులు, రెండోదేమో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆహార లోపాలను ముందుగా సరిదిద్దుకొని బయట వస్తువులు తినకుండా కరెక్ట్ టైంకి తింటూ ఎటువంటి సైకాట్రిక్ ప్రాబ్లం లోనవ్వకుండా రెగ్యులర్గా డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. దాంతోపాటు కొన్ని హార్మోన్స్ లెవెల్స్ని కరెక్ట్ చేసే హార్మోన్స్లో టాబ్లెట్స్ ఉంటాయి. ఆ ఎల్హెచ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, ల్యూటైజింగ్ హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది దానిలో. ఆ హార్మోన్ని తగ్గించడం కోసం బిళ్ళలు ఉన్నవి. ఆ బిళ్ళల్ని వాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ సమపాలలో వెళ్తూ ఉంటే వితిన్ 2-3 months లోపే మనకు ప్రెగ్నెన్సీ అందుకుంటుంది. మీరు కనుక ఆ 2 పాటించాలి. ముందు మెయిన్గా డైటు ఎక్సర్సైజ్ మీద మెయిన్ శ్రద్ధ చూపించాలి. బరువు తగ్గాలి. బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి. బరువు అదేం డాక్టర్ గారు బరువు ఎలా తగ్గుతారు అది ఇది అంటూ ఉంటారు సహజంగా. నేనేమంటానంటే తిండి ఏం తింటున్నారంటే మీరు పిండి పదార్థాలు ఎక్కువ తింటున్నారు. ఐ మీన్ జంక్ ఫుడ్లు కానీ ఎటువంటి పిండి పదార్థాలు రోడ్ల మీద దొరికాయి కానీ తింటున్నారు. పప్పు ధాన్యాలని మర్చిపోయారు. పప్పు ధాన్యాలను ఎక్కువ తీసుకొని పిండి పదార్థాలను తక్కువ తీసుకోవాలి. ఇప్పుడేమన్నా మినపప్పు కనుక పిండి పదార్థాలకు సంబంధించిన అట్లు తినాలనుకోండి, వాటి బదులు పెసరపప్పు తినండి. మన కడుపు ఏమైనా కాల్చుకోవద్దు అంటలేదు మేము. పిండి పదార్థం బదులు ప్రోటీన్ వాడమంటున్నాను. ఈ ప్రోటీన్ వాడితే సహజంగా మీకు నార్మల్గా వచ్చేస్తుందండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తెనాలండి. నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, మనతో డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య చెప్పండి. మేడం, నాకు గుండెలో నొప్పి వస్తుంది మేడం. 3 నెలల నుంచి 2 నెలలు మందులు వాడానండి. 2 నెలలు ఆపేయమన్నారండి. గుండెలో నొప్పి మీకు వచ్చేది? అవునండి. చెప్పండి. ఆపేయమంటే తర్వాత కంటిన్యూగా బిళ్ళలు వాడినప్పుడు కూడా కంటిన్యూగా నొప్పి వస్తానే ఉండేదండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి దయచేసి. మీ సమస్య ఎంత ఫోన్లో చెప్పండి. అయితేనండి అప్పుడు నొప్పి ఆ బిళ్ళలు వాడుతున్నా, గుండెకి సంబంధించిన బిళ్ళలు వాడుతున్నప్పుడు కూడా నొప్పి కంటిన్యూగా వస్తానే ఉండేది. వస్తుంటే అది గ్యాస్ నొప్పి అన్నది కొన్ని రోజులు గ్యాస్ బిళ్ళలకు కూడా ఇచ్చారు. గ్యాస్ నొప్పి అన్నది అర్థం కాల. ఫస్ట్ వెళ్ళంగంటే అమ్మా గుండెకి బ్లడ్ అందట్లేదు, అట్లా బలం లేక వస్తుందమ్మా అన్నారు. అన్నాక తర్వాత వాడి ఒకటి వాళ్ళ ప్రోగ్రామ్ అనేది రక్తహీనత మీద టాపిక్ ఉన్నది. మీరేమో గుండె నొప్పి సమస్య చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఆపోజిట్ సమస్య. ఇది ఒకవేళ గుండె నొప్పి కనుక వాటి ఉంటే ముందు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గుండె సమస్య ఉందో తెలుసుకోండి అమ్మా. వాళ్ళు పరీక్షించి చెప్తారండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో డాక్టర్ గారు, ఈ రక్తహీనత పౌష్టికాహారం గురించి మీరు చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నా వరకు నేను అడిగేది చెప్పేది ఏంటంటే ఏమీ చేయొద్దు. రక్తహీనత రాకుండా ఉండడానికి మనం ఆహారం అలవాట్లు మార్చుకోమనే చెప్తున్నాను. ఎటువంటి టాబ్లెట్లు వాడొద్దు, పానీయాలు వాడొద్దు, కషాయాలు వాడొద్దు. మన ఉన్న ఆహారం ఏదైతే మన ఇంట్లో ఏదైతే తయారు చేసుకోబోతున్నామో తక్కువ ఖర్చుతోటి
సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం అరటిపండు అనేది ఒకటి ఉంది. అరటిపండు దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. 2 రోజులకు ఒకసారి అరటిపండు తినండి. ఏదో మనం ఇంట్లో ఉన్నది గోంగూర, తర్వాత తోటకూర ఖర్చు పెద్దగా ఉండదు. మహా ఉంటే 10 రూపాయలకు 3-4 కట్టలు వచ్చేస్తున్నాయి. దాంతోపాటు పప్పు దినుసులు వాడండి 4 రోజులకు ఒకసారి. నేనేమంటానంటే వారంలో 7 రోజులు ఉంటే 5 రోజులు ఆకుకూరలకు సంబంధించినవి వాడుకోండి. పప్పు దినుసులు అవి ఇవి బఠానీలు, ఇంట్లో బఠానీలు దొరుకుతాయి, పచ్చి బఠానీలు, తర్వాత పప్పు ఉండలు, శనగలు ఇంట్లోవి వాడుకుంటే మనకు సరిపోద్దండి, బయటకి అక్కర్లేదు. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ పౌష్టికాహార లోపం అంటే ఏంటి, రక్తహీనత ఎందుకు వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా కాలర్స్ అడిగిన సందేహాలు కూడా ఎంత చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదండి డాక్టర్ శ్రీనివాస్ గారు మరి ఎంతో చక్కగా తెలియజేశారు కదా రక్తహీనత అంటే ఏమిటి, రక్తాన్ని మనం బాడీలో ఐరన్ లెవెల్స్ పెంచుకోవాలంటే ఎంత మంచి డైట్ ఫాలో అవ్వాలి అని డైట్ కూడా ఎంత చక్కగా చెప్పారు కదా. మరి డాక్టర్ గారు చెప్పిన డైట్ని మీరు మళ్ళీ వినాలన్నా, ఎవరికైనా షేర్ చేయాలన్నా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరు మళ్ళీ చూడవచ్చు, షేర్ చేయవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో అంశంతో మరో డాక్టర్ గారితో నేను ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/దూరదర్శన్ సప్తగిరి. ఫేస్బుక్ www.facebook.com/DD సప్తగిరి. ట్విట్టర్ twitter.com/DD సప్తగిరి VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DD సప్తగిరి. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.